జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడితో ఆ ఊరిలో ప్రతి ఒక్కరి రక్తం ఉడికిపోతుంది. దేశభక్తిని అణువణువున ఇనుముడి చేసుకున్న ఆ ఊరిలో అంతా మాజీ సైనికులే. తమకు అవకాశం వస్తే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని ముట్టిస్తామంటూ కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంతకీ ఆ ఊరేది? అక్కడ సైనికులు ఎందుకు అంత రగిలిపోతున్నారనేది ఇప్పుడు 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు సైతం ఇప్పుడు ఉగ్రవాదులు పెహల్గాంలో చేసినటువంటి దాడి గురించి ప్రధానంగా చర్చిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే ఈ దాడికి సంబంధించి కూడా ప్రత్యేకంగా మిలిటరీ అనే పదాన్నే ఊరి పేరుగా మార్చుకున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో ఉన్నటువంటి మాధవరం గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దాదాపు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గడప నుంచి కూడా ఒక్కొక్కరు కూడా సైన్యంలో పనిచేసినటువంటి జ్ఞాపకాలు కానీ ఇప్పుడు పనిచేస్తున్న సందర్భాలు కానీ కూడా ఉన్నాయి. అంటే గతంలో అంటే మొదటి ప్రపంచ యుద్ధం సమయం నుంచి కూడా ఇక్కడ పనిచేసిన సందర్భం అయితే కూడా ఉంది. వారికి గుర్తుగా మొదటి ప్రపంచ యుద్ధంలో పనిచేసినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో అంటే మనం ఇక్కడ బోర్డు కూడా చూడొచ్చు, ఒక స్తూపాన్ని. ఇక్కడ మొత్తం ఈ గ్రామాన్ని నుంచి కూడా 90 మంది మొదటి ప్రపంచ యుద్ధంలో అంటే 1914 నుంచి 1919 వరకు జరిగినటువంటి ఆ యుద్ధంలో పనిచేసినటువంటి ఆనవాళ్ళని అయితే కూడా ఇక్కడ గుర్తించిన సందర్భం అయితే కూడా ఉంది. ఇదే సందర్భంలో మరికొంతమంది సర్వీస్ మెన్స్ దాదాపు 110 మంది ఈ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో పర్సన్స్ చాలామంది ఆ యుద్ధం తర్వాత అనేక కొంతమంది అంగవైకల్యానికి గురైన సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. అలాగే రెండవ ప్రపంచ యుద్ధం ఇక్కడ మనం విజువల్స్లో కూడా స్పష్టంగా బోర్డులో కూడా చూడవచ్చు. ఈ రెండవ ప్రపంచ యుద్ధం సెకండ్ వరల్డ్ వార్ ఫ్రమ్ 1939 నుంచి 1945 వరకు జరిగిన యుద్ధంలో కూడా పనిచేశారు. 11 మంది సైనికులు అయితే కూడా ఆ యుద్ధంలో పనిచేసి చనిపోయిన సందర్భం అయితే కూడా ఉంది. ఇలా ప్రతిసారి జరిగినటువంటి యుద్ధంలో ఈ ఊరి నుంచి జరిగినటువంటి పాల్గొన్నటువంటి సైనికులు అయితే కూడా ఉన్నారు. 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కార్గిల్ వారిలో కూడా ఇక్కడ పనిచేసిన సందర్భం అయితే కూడా ఉంది. వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు చాలా రగిలిపోతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. పాకిస్తాన్ ఇటువంటి ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తూ దొంగ దెబ్బ తీస్తూ ఈ విధంగా చేస్తుందండి కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహావేశాలతో ఉన్న సందర్భం అయితే కూడా ఉంది. అంటే అప్పటి నుంచి కూడా మొదటి ప్రపంచ యుద్ధం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అంటే ఇప్పుడు స్టిల్ దాదాపు 250 దగ్గర నుంచి 300 మంది యువత అయితే కూడా సైన్యంలో పనిచేస్తున్నారు వివిధ హోదాల్లో. అయితే వీరంతా కూడా ఇప్పుడు గత 2 రోజుల క్రితం జరిగిన దాడి నేపథ్యంలోనే ఈ గ్రామంలో ఉన్నటువంటి సెలవు మీద ఉన్నటువంటి సైనికులు కూడా తిరిగి మళ్ళీ పిలుపు మేరకు మళ్ళీ అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఏ సమయంలో యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్న విధంగా కూడా ఇక్కడ సంకేతాలు ఇస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అంటే ఇక్కడ పనిచేసేటువంటి ప్రతి సైనికుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా ఆగ్రహావేశాలతో వ్యక్తమవుతున్న సందర్భాలు ఉన్నాయి. చాలామంది ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో అంటే దాదాపు వేల మంది ఎక్స్ సర్వీస్ మెన్స్ అంటే దాదాపు ఇప్పటి వరకు కూడా ఈ ఊరు నుంచి కూడా 5,000 నుంచి 6,000 మంది మొత్తం అంతా కూడా సైన్యంలో పనిచేసిన సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. దాదాపు 3,000 మంది పైగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులు అయితే కూడా ఉన్నారు. వారంతా కూడా ఒకటే చెబుతున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఈ ఊరిలోనే మొత్తం గ్రామానికి ఎదురుగా ఉన్నటువంటి రహదారికి సంబంధించి కూడా ఇక్కడంతా కూడా సైన్యాన్నే ఒక సైనికులు ఎవరైతే ఉన్నారో వారు విగ్రహాలను తయారు చేసి ఇక్కడ స్ఫూర్తిగా అంటే వచ్చేటువంటి యువతకు కూడా స్ఫూర్తి నిలిచే విధంగా కూడా ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో అటు ప్రపంచ దేశాలు అలాగే భారతదేశంలో ఉన్న పౌరులంతా కూడా కొంత ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే ఈ ఊరిలో ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ అలాగే ఈ ఊరిలో ఉన్నటువంటి గతంలో పనిచేసి కొంతమంది చనిపోయిన వారి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కానీ ఏమంటున్నారు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపైన వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, యుద్ధం వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకుందాం. పహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడితో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి రక్తం అయితే కూడా ఉడికిపోతుంది. ప్రతి భారతీయుడు కూడా పాకిస్తాన్ పైన
యుద్ధం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి కవ్వింపు చర్యలు కానీ భవిష్యత్తులో మరింటి పరిణామాలు జరగకుండా చూడాలని కోరుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అయితే మిలిటరీ మాధవరం అని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉంది. దీనికి సంబంధించి ఇక్కడి నుంచి కూడా దాదాపు వేల మంది అంతా కూడా ఈ గ్రామానికి చెందిన వ్యక్తులంతా కూడా భారత సైన్యంలో పనిచేయడం జరిగింది. కొంతమంది అనేక యుద్ధాల్లో పాల్గొనడం జరిగింది. మరి కొంతమంది సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు. ఇప్పుడు కూడా దాదాపు 300 మంది పైగా యువకులంతా కూడా సర్వీస్లో ఉన్న పరిస్థితి కూడా ఉంది. అయితే అంటే రిటైర్డ్ అయినటువంటి మాజీ సైనికులు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపైన ఏమంటున్నారు ఒకసారి వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే మీరు అంటే ఎక్కడ పనిచేశారు, ఆ తర్వాత ఏ యుద్ధాల్లో పనిచేశారు, అసలు ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నమస్తే అండి. ముందుగా ఇంత మరి విలువైన న్యూస్ సేకరించడానికి వచ్చిన 10 టీవీ వారికి మరి వెల్కమ్ అండి. నా పేరు గోపిశెట్టి భరతుడు. నేను మిలిటరీ మాధవరానికి చెందిన మాజీ సైనికుడిని. ఏదైతే మొన్న జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాం పర్యాటక ప్రాంతంలో జరిగిన ఏదైతే ఉగ్రమోకల దుశ్చర్య ఉందో దాన్ని మా మిలిటరీ మాధవరావు అసోసియేషన్ తరఫున మా మాజీ సైనికులందరినీ తరఫున కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. పిరికి పందల చర్య అండి. వాళ్ళు ఏదో ఇండియాలో అలజడి సృష్టించడానికి మేమేదో దీన్ని అదనుగా తీసుకుని మేమేదో చేసామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నా. ఇది ఒక పిరికి పంద చర్యగా మేము అభివర్ణిస్తామండి. వాళ్ళకి దమ్ముంటే అది నేరుగా ఎదుర్కోవాలండి. గవర్నమెంట్ టు గవర్నమెంట్, లేకపోతే సోల్జర్ టు సోల్జర్, పాకిస్తాన్ ఆర్మీ టు ఇండియన్ ఆర్మీ అలాగే ఎదుర్కోవాలి తప్ప అమాయకులైన పర్యాటకులు ఏంటంటే వాళ్ళు ఏదో సమయం దొరికితే పలానా ఏరియా మాది పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతుంది, అక్కడికి వెళ్ళి ఏదో మనం కొంచెం ఎంజాయ్ చేసి వద్దా ఆ ఏరియా చూద్దామని వెళ్తారండి. వాళ్ళు ఏంటంటే ఏదో దైనందిన జీవితంలో కొంచెం సమయం దొరికితే అటువంటి ప్రాంతాలకు వెళ్ళి కొంచెం సేద తీరు వద్దామన్న వెళ్ళిన ఒక అమాయకులు ప్రాణాలని బలిదీయటం మేము ముక్తకంఠంతో ఖండిస్తాం. మరి దీనికి వెనక ఏదైతే శక్తులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా వెలికి తీసి వాళ్ళ నామరూపాల్లో లేకుండా చేయాలని మా మాజీ సైనికుడిగా నా మరి వ్యక్తిగత అభిప్రాయం. అలాగే దీన్ని ముక్తకంఠంగా అందరూ కూడా యావత్ రాష్ట్ర తరఫున అందరూ కూడా మేము నిన్న మొన్న కూడా మేము దీన్ని అనుకుంటూ అలాగే కొవ్వొత్తుల ర్యాలీ కూడా చేసి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి ఆత్మలకు శాంతి కలగాలని నివాళులర్పించామండి. అలాగే వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతి మా తరఫున తెలియజేశాం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏదైతే పరిణామం జరిగిందో దాన్ని మట్టుకు తీవ్రంగా అంతటితో వదిలేయకుండా మన గౌరవ ప్రధాని మోదీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మరి ఏదైతే సింధు జలాల నిలిపివేత అలాగే వాఘా బార్డర్ దాన్ని నిలిపివేత ఏదైతే వేసాలు ఉన్న వితిన్ 48 అవర్స్లో వాళ్ళని బయటికి తరివేయాలన్నది అన్నీ కూడా వాళ్ళకి బంద్ చేసి వాళ్ళకి మరి ఒక వాటర్ బాటిల్ నీళ్లు కొనుక్కుంటానికి కూడా ఎంత ఇబ్బంది అవుద్దో ఏ కారణం వల్ల ఈ ఇబ్బంది ఏర్పడింది దాన్ని వాళ్ళకి కనువిప్పు కలగాలండి. అటువంటి చర్యలు చేసి వాళ్ళు ఏదైతే ఆక్తాయి ఇటువంటి మరి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళకి తెలిసేగా చేయాలని, ఇంకా మీరితే యుద్ధం తప్ప వేరే దీనికి పర్యవసానం లేదండి. యుద్ధం వస్తే పాకిస్తాన్ అయితే అది అతి చిన్న దేశం అండి. కవ్వింపు చర్యల ద్వారా ఇటువంటి ఉగ్రమోకల దాడి ద్వారా దాని ఉనికిని బయట దేశాలకు చెప్తుందే కానీ అది మేకపోతు గాంభీర్యం అంటారండి. మా దగ్గర ఇది ఉంది అది ఉంది, మేము అది నిన్న కూడా పాక్ ఆర్మీ చీఫ్ సింధు జలాలని మేము యుద్ధ చర్యగా మేము పరిగణిస్తామని చెప్పి అది వాళ్ళ మేకపోతు గాంభీర్యం తప్ప మనల్ని దాన్ని అలాగే చేసి ఇసుమంతా కూడా మనల్ని ఏమీ చేయలేరండి. అది తెలుసండి. అది ఇండియన్ ఆర్మీ ప్రపంచ దేశాల్లో అత్యాధునిక అణ్వాయుధాలు కల దేశం. అలాగే మన గౌరవ సలహాదారు ఎవరైతే ఉన్నారో అజిత్ దోవల్, ఆయన యుక్తుల ద్వారా మరి ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా విరాజిల్లుతుందండి. మనకి సైనిక పరంగా కానీ ఒక మేధోశక్తి పరంగా కానీ అలాగే మన భారతదేశంలో ఉన్న ఎన్ని వివిధ మతాల వారు వివిధ ప్రాంతాల వారు ఉన్నా కూడా దీన్ని ఉగ్రచర్యని ముక్తకంఠంగా ఖండించి నన్నైతే పార్లమెంటరీ సమావేశం జరిగిందండి. దాని ద్వారా మేము ప్రతి పార్టీ మామూలు సమయంలో ఎలక్షన్ షంటింగ్లు ఏదైనా చేసుకోవచ్చండి. మరి అది కలవటం కూడా మంచి పరిణామం అని చెప్తానండి నేను. సార్ మీరు చెప్పండి, అంటే గతంలో కూడా అనేక యుద్ధాలు జరిగాయి, మీరు ఏ యుద్ధంలో పనిచేశారు, అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒకవేళ ఇప్పుడు యుద్ధం వస్తే అంటే మీరు కూడా సిద్ధంగా ఉన్నారు ఎలా? నేను మాధవరం చెందిన వ్యక్తినండి, మాజీ సైనికుడిని. మా యొక్క గ్రామం నుంచి చాలా వరకు కూడా ప్రతి కుటుంబంలో కూడా ఒక సైనికుడిగా జీవనం
సాగించి రిటైర్ అయ్యి కొంతమంది సర్వీస్లో కూడా ఉన్నారు. ఈ మాకు తరతరాలుగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ అయిపోయింది ఇక్కడ మాధవరానికి. అదే పేరు తెచ్చింది మా మాధవరానికి. యుద్ధం అనేది వస్తే వాళ్ళు నష్టపోతారు, మనం నష్టపోతాం. ఒకటి 10% వాళ్ళు పోతే మనం 1% పోతాం, అది వేరే సంగతి. కాకపోతే ఆఖరి పరిణామం ఇద్దరికీ కూడా నష్టపోయి భవిష్యత్తులో దేశం ఎదిగేదానికి కూడా క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి దీంట్లో. రెండోది ఏంటి, ఇప్పుడు వాతావరణం, ఇప్పుడు యుద్ధం వాతావరణం వేరు. ఇదివరకు రాజులు లేకపోతే మొదట చేసినటువంటి యుద్ధాలు పరిస్థితులు వేరు. ఇప్పుడంతా న్యూ టెక్నాలజీ, అన్నీ కూడా వెపన్స్ కూడా చాలా విలువైన వెపన్స్. ఇది మామూలుగా సెక్యూరిటీ పరంపరంగా కూడా అన్నింటిలోనూ కూడా ఎక్కువగా ప్రతి దేశం కూడా అభివృద్ధి చెందింది. దాని పరంపరంగా మన దేశం భయపడే పరిస్థితులు లేదు. పాకిస్తాన్ ఎంతో చిన్న దేశం. కాకపోతే ఏంటంటే ఒక దొంగ ఏంటంటే నేను దొంగతనం చేయగలను అంటాడు. వెళ్ళిన తర్వాత పట్టుబడిపోతే ఇంకేమీ లేదు. అదేవిధంగా అప్పుడు ఇందిరాగాంధీ టైం నుంచి 71 మన పాకిస్తాన్ ఇండో వార్ అయింది. అప్పుడు కూడా ఎలాగైంది. అప్పుడు కూడా ఈ సిమ్లా సంజోతాలోనే ఈ వాటర్ యొక్క సింధు నదీ జలాల యొక్క ప్రాముఖ్యత అప్పుడే ఏర్పడింది. అదేవిధంగా దేశానికి ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా కానీ అవసరం వచ్చినట్టు మా యొక్క ఇక్కడ మాజీ సైనికులు వెళ్ళటానికి, వాళ్ళ హెల్ప్ చేయడానికి, యుద్ధంలో పాల్గొనకపోయినా వాళ్ళ సహాయకులుగా కూడా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము అనుకుంటున్నాము. మా యొక్క సహోదరులంతా కూడా అదే విన్నపం. ఆ మోడీ గారు ఏదంటే దానికి మేము అంతా కూడా కట్టుబడి ఉంటామని చెప్పేసి చెప్తున్నాను. జై హింద్, జై భారత్. సార్, ఇప్పుడు అక్కడ జరిగినటువంటి కాల్పులు, ఉగ్రదాడులకు సంబంధించి కానీ, అంటే హిందువు అయితే కాల్చి చంపిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు ఎక్కువగా అమర్నాథ్ యాత్రకు కానీ, కేదార్నాథ్ యాత్రకు కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది. అంటే హిందువుల్ని భయపెట్టడానికి చేసిన ప్లాన్ అనుకోవాలా, లేకపోతే కావాలని దేశాన్ని కవింపు చేయడానికి యుద్ధానికి పిలుపునిచ్చారనుకోవాలి, ఎలా అనుకోవాలి? నా పేరు సుందర్రావు అండి. నేను సుబేదార్ మీదగా నేను రిటైర్డ్ అయ్యాను. 30 years సర్వీస్ చేసి. ప్రస్తుత పరిస్థితులు మేము కళ్ళ ముందు చూసాం. రే బాబు, శ్రీనగర్లోనండి మాకు హిందుస్థాన్ నుండి రేషన్ వస్తుంది, మాకు కరెంట్ వస్తుంది, ఫ్రీ కరెంటు. అంటే హిందుస్థాన్ వస్తుందంటే నాడు ఏ దేశం, ఏ స్థానం, ఏ పాకిస్తాన్ వాడు అనేటువంటి మనకు అర్థమైపోతుంది కదండి. ఇటువంటి భావన వాళ్ళలో ఉందండి ఇప్పుడు కూడా. అందుకే ఈ ఉగ్రవాదులు కూడా ఈవేళ సహకరించడం జరుగుతుందండి. దీన్ని చేయాలంటే పూర్తి నిర్మూలన చేయాలండి. ఎక్కడైతే మనం ఆక్రమిత ఇదంతా కాశ్మీర్ ఉందండి, దాన్ని పూర్తిగా మనం ఫిల్టర్ చేసేసి మన మనుషులు, మన వాళ్ళు అనేటువంటి భావన వాళ్ళ వచ్చేటట్లు చేయాలండి మన ప్రజలని. అప్పుడు కానీ అంతవరకు కానీ ఇక ఈ సమస్యలు ఏది సరే పరిస్థితి లేదండి. అంటే జమ్మూ కాశ్మీరు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళంతా మనకు కాకుండా అంటే పాకిస్తాన్కి అంటే సపోర్ట్ చేస్తున్నారు ఈ ఉగ్రవాద సంస్థలు అనుకోవాలి, ఎలా? అవునండి, వాళ్ళు 100%. ఎవరైనా రాత్రి ఉగ్రవాదులు వచ్చారండి, ఎందుకు ఆ సర్చ్ ఆపరేషన్లో సంవత్సరంన్నర మేము అక్కడ ఉన్నామండి. అప్పుడు రాత్రి 1 గంట 2 గంటలు కూడా మేము వెళ్ళి మేము అందరూ కూడా క్లోజ్ అయ్యి సర్చ్ ఆపరేషన్కి వెళ్ళేవాళ్ళండి. పలానా ఉగ్రవాదులు పలానా గ్రామంలో పలానా ఊరిలో ఇంట్లో ఉన్నారని చెప్పి సర్చ్ అండ్ కార్డన్ ఆపరేషన్ చేసేవాళ్ళం అండి. అయితే ఒకళ్ళు దొరకపోతే, తప్పించిపోతే వాళ్ళని అడిగితే అల్లాకి కసం ఇద్దరు కోయినయ్యా ఇటువంటి వాళ్ళు సాకులు చెప్పారండి వాళ్ళు. మరి వాళ్ళని ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళని ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి, ట్రీట్ చేస్తే నిజం చెప్పారండి వాళ్ళు. అటువంటి పరిస్థితి అండి. అంటే వాళ్ళే సహకరించేవారండి వాళ్ళని. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉందండి అక్కడ. లేకపోతే మన దేశంలో వచ్చి ఈ విధంగా ఎంత అందరి ముందు యూనిఫామ్లో వచ్చి ఎంత అన్యాయం చేశారండి మన ప్రజలని కదండి. అంటే హిందూ అంటే ఆ పేరు అడిగి వాళ్ళు కాల్చారంటే దీన్ని బట్టి ఒక మతపరమైనటువంటి విభేదాలు కూడా ఉన్నాయండి. ఇది నిర్మూలన చేయాలంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఈ దుశ్చర్యలు చేస్తూనే ఉంటుందండి. దీన్ని చేయాలంటే దాన్ని తోక కొయ్యాలంటే దేశాలన్నీ కూడా మనకు చాలా సపోర్ట్లో ఉన్నాయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామని అనుకుంటున్నారండి పాకిస్తాన్ని. చేయాలంటే పెద్ద సమస్య కాదండి. అది రేపు ప్రొద్దుట ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీయొచ్చండి. అటువంటి సమస్యలు కూడా ఏర్పడవచ్చు.
అందుకే మనం అనుకుంటున్నామండి యుద్ధం చేసేసి వాళ్ళని గెలిచేద్దామని ఇటు అనుకుంటున్నాం. కానీ వేరే దేశాల్లో ఇన్వాల్వ్ అయ్యనుకోండి, అది ప్రపంచ యుద్ధంగా మారిపోద్దండి. ఇది నష్టం ఎవరికండి? చేసిన మనకు కూడా, ఎవరి మీద చేస్తాం వాళ్ళకు కూడా నష్టమే, మనకే నష్టమేనండి. అది అటువంటి వెపన్స్ ఉన్నాయండి. ఇవాళ భోపాల్ గ్యాస్ కథ తెలుసుకోండి మనకండి. గ్యాస్ వదిలేరు, గ్యాస్ లీక్ అయింది, ట్రైన్లో ఉన్నవాళ్ళు అనేక మంది చనిపోయారు. ఇప్పుడున్న జనరేషన్ తెలియదండి విషయం. అటువంటి బాంబ్స్ ఉన్నాయండి. గాలి పేలుతోనే చనిపోతామండి. మనకి ఈగలు కూడా ఉండవండి మనలో ఆలడానికి. అటువంటి యుద్ధం జరుగుతుంది ఇక ఫ్యూచర్లో ఇది మొత్తానికి అటు దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి పౌరుడికి కూడా ఒకటే ఉద్దేశం జరుగుతుంది. ఉగ్రదాడులు ఏదైతే చేశారో వారిని తుదుముట్టించేంత వరకు పోరాడాలనేది. అందుకు ఎటువంటి అవసరమైన మిలిటరీ మాధవరం నుంచి కూడా ఎక్స్ సర్వీస్ మెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేము కూడా సిద్ధం అనే విధంగా చెబుతున్న పరిస్థితులు అయితే కూడా నెలకొని ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి దేశవ్యాప్తంగా కూడా. ఇదే సందర్భంలో ప్రత్యేకంగా అటు మిలిటరీ మాధవరంలో ఉన్నటువంటి మహిళలు సైతం తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కూడా అటు మిలిటరీలో పనిచేస్తున్న సంబంధం అయితే కూడా ఉంది. ప్రస్తుతం మనతో ఉన్నారు పరిమళ గారు. అంటే చెప్పండి, అంటే మీ వారు కూడా మిలిటరీలో పనిచేశారు, అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జరిగిన పరిణామాలపైన మీకు ఏమనిపిస్తుంది? నా పేరు కౌలూరు పరిమళ అండి. నేను మాధవరం మిలిటరీ మాధవరం గ్రామ ఎక్స్ సర్పంచ్ని. గతంలో మావారు కూడా ఆర్మీలో పనిచేసి 17 సంవత్సరాలు పనిచేసి ఆయన కూడా లేలో అప్పుడు మనకి యుద్ధం వచ్చినప్పుడు కూడా లేలో కూడా అతను పనిచేసి వచ్చారు, బయటకు వచ్చారు. అయితే ఇప్పటికీ అప్పటికీ చాలా పరిస్థితులు తేడా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న గొడవ జరిగిన దారుణంలో అయితే బాగా దారుణంగా మరీ హిందువా ముస్లిమా అని చూసి మరీ కాల్చి చంపేసిన ఘటనలు కూడా మనం చూసాము. అయితే వాళ్ళు ఎంతో కక్షతోటి, పాకిస్తాన్ ఎప్పుడూ కూడా అలా కక్షతోటే బిహేవ్ చేస్తుంది. అయితే మన వాళ్ళు దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు, మన గవర్నమెంట్ ఏ విధంగా తీసుకుంటున్నారు అన్నది చూస్తే మొన్న దాడిలో చూస్తే మనం బాగా వెనకబడే ఉన్నాం వాళ్ళ కక్షతోటి పోలిస్తే. ఎందుకంటే మోదీ గారు గవర్నమెంట్ కూడా వచ్చాక ఇప్పుడు గతంలో రిక్రూట్మెంట్ ఎప్పటికప్పుడు జరిగేది మనకి. ఎందుకంటే 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి రిక్రూట్మెంట్ జరిగేది. ఇప్పుడు మోదీ గారు కొత్త గవర్నమెంట్ మోదీ గారు వచ్చాక దీన్ని అగ్నిపథిగా మార్చి సంవత్సరానికి ఒకసారి తీస్తున్నారు జనాన్ని కూడా. అయితే మనకి బాగా సైన్యం కూడా ఎక్కువగా కావాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే మా మిలిటరీ మాధవరం గ్రామంలో ప్రతి ఇంటి నుంచి కూడా 2-3 వ్యక్తులు 4 వ్యక్తులు ఉంటే నలుగురు కూడా తండ్రి కొడుకులు కూడా ఆర్మీలో పనిచేసిన వ్యక్తులు ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నారు. అయితే ఈ గ్రామంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వచ్చిన పరిస్థితులను బట్టి మనకి 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి తీయడంలో చాలామంది వెళ్ళే ఉద్దేశం ఉన్నా ఇక్కడ యువత మిలిటరీ మాధవరం గ్రామానికి వచ్చేసిన యువత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్మీలో జాయిన్ అవ్వడానికి చూస్తుంది. ఆర్మీలో జాయిన్ అవ్వడానికి చూసిన తర్వాతనే వాళ్ళు వేరే ఉద్యోగానికి వెళ్ళడానికి ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే ఈ గ్రామం ఫస్ట్ నుంచి కూడా తాతల తండ్రుల తరాల నుంచి కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకుల రక్తం ఆర్మీకి సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలి అనే పదంలోనే నడుస్తారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత చాలా నిరుత్సాహపడుతుంది. ఎందుకంటే యువతకి వాళ్ళు ఎంత కృషి చేసినా కానీ ఈ అగ్నిపథ్ వచ్చాక తీసుకుంటాం అన్నది జరుగుతులేదు. దాంట్లో కూడా యువత చాలా నిరుత్సాహపడుతున్నారు, ఉద్యోగాలు కూడా సరిగ్గా రావట్లేదు. అయితే మా మిలిటరీ మాధవరం గ్రామంలో మట్టికి ఇప్పటికీ కూడా ఆ యువతకి ఉన్న కసి పోలేదు. అలాగే సర్వీసులో పనిచేస్తున్నటువంటి పిల్లల తాలూకా తల్లి ఒక ఆవిడ ఉన్నారు. అమ్మ, ఎక్కడ మీ ఎంతమంది పిల్లలు, ఎవరెక్కడ పనిచేస్తున్నారు, ఏంటి అసలు మీకు ఎక్కువ మిలిటరీతో మీకున్న సంబంధం? మా కుటుంబంలో 4 తరాల నుంచి ఉన్నారండి. మా అబ్బాయిలు కూడా 2 వెళ్ళారండి. ఒక అబ్బాయి జైపూర్లో ఉన్నాడు, ఒక అబ్బాయి గోవాలో ఉన్నాడండి. మేము నిరంతరం ఆర్మీ తరపునే ఉంటామండి. మేము హిందూ ముస్లిం అనే మాట ఎందుకు వచ్చిందండి వాళ్ళకి? అది వాళ్ళు అన్నప్పుడు మేము అనలేమండి. మాకు ఉంటుంది కదండి. ప్రతి ఇంటికి కూడా ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ మీద చాలా ఉద్రేకంగా ఉన్నామండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చాలా ఉద్రేకంగా ఉన్నామండి. ఏదైనా సరే దేశ రక్షణ కోసం నా బిడ్డలాగా బోలు మంది చేస్తున్నారండి. వాళ్ళందరూ కూడుకునండి ఒక న్యాయంగా జరిగి మన హిందువులు ఇవాళ టూరిస్టులని ఇలా చేశారు కనుకండి వాళ్ళ మీద ఎంతైనా ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక నాలో ఉందండి. అదేంటి నేను చెప్పేది.
యుద్ధం వస్తే అని అంటున్నారు. ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలు మిలిటరీలో ఉన్నారు. ఎలా అనుకుంటున్నారు మీరు యుద్ధం వస్తే ఏంటి వరకు? ఇది మనం చెప్పలేం కదండి. అంతా దేవుడి దయ అండి. మాకైతే మాత్రం పోరాడాలనే ఉందండి. తల్లిగా నేనైతే నా బిడ్డలకు ప్రోత్సాహం ఇస్తానండి. అదండి నేను చెప్పేది. ఇది అంటే చూడొచ్చు. అంటే గతంలో మిలిటరీలో పనిచేయటం వేరు, ఇప్పుడు మిలిటరీలో పనిచేయటం వేరు. అయితే మిలిటరీలో పనిచేసి యుద్ధం వచ్చినా తమ బిడ్డల్ని యుద్ధానికి పంపడానికి సిద్ధంగా ఉన్నాం, పోరాడాల్సిందే, పాకిస్తాన్కు సరైన గుణపాఠం చెప్పాల్సిందే అనే విధంగా మిలిటరీ మాధవరానికి సంబంధించినటువంటి మిలిటరీలో పనిచేస్తున్నటువంటి తల్లులు కానీ వారి భార్యలు కానీ చెబుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. మొత్తానికి పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కానీ అటు పాకిస్తాన్ కానీ సరైన గుణపాఠం చెప్పాలనేది కూడా పెద్ద ఎత్తున ఆగ్రహవేశాలు అయితే కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం మిలిటరీ మాధవరంలో నెలకొని ఉన్నాయి. పెహల్గాం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో మిలిటరీ మాధవరానికి చెందినటువంటి ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ అలాగే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కుటుంబ సభ్యులు కానీ ఒకటే చెబుతున్నారు. అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి తామంతా కూడా మద్దతు తెలియజేస్తాం, అవసరమైతే తమ సేవలు యుద్ధంలో వినియోగించుకునేందుకు కూడా సిద్ధంగా ఉంటాము, తమను పిలిస్తే అటు సైనికులకు సహాయకులుగా పనిచేస్తాము అనే విధంగా ఉంది. మరోవైపు అంటే ఇటువంటి దొంగ దెబ్బలు తీయటం వలన పాకిస్తాన్ నష్టపోతుంది, అవసరమైతే యుద్ధం చేస్తే ఆ దేశం తీవ్రంగా నష్టపోయినా కొంత మన దేశానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఇటువంటి ఉగ్రవాద చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి తామంతా కూడా సిద్ధంగా ఉన్నామనేది కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం మిలిటరీ మాధవరంలో నెలకొని ఉన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి మండలం మిలిటరీ మాధవరం నుంచి.